అప్పారావు ఓ టీ ఎవరా? పాత బాకి చాలా ఉంది, అది తీరుస్తే ఇస్తాను. నీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? ఉంది. నాకు లేదు. ఫేస్బుక్ అకౌంట్ ఉందా? లేదు. నాకు ఉంది, అది క్రియేట్ చేసుకో, ట్రాన్స్ఫర్ పెట్టేస్తా. బాకీ ఏది? ఈ ఎక్స్ట్రా 300 దేనికి? రోజు సిగరెట్ తాగుతావు కదా, దాన్ని అంటించుకోవడానికి పుల్ల వాడతావు కదా, దాంది. సంవత్సరానికి అగ్గి పుల్లకి 300 వేసావా? 600 మైనస్ చేసుకో. రోజు టీ పూర్తి తాదా, లాస్ట్ వదిలేస్తున్నా, మైనస్ చేసుకోది. మా ఎదవ వచ్చాడా? రాలేదు ఇంకా. నీకెళ్ళాడు ఎదవని? ఈ వీధిలో ఇద్దరే ఎదవలు రావు, నువ్వు వచ్చావు, అటు రావాలి. రాబా ఎక్కడా? అరే ఇప్పుడే ఇంటర్ నుంచి బయటకు వచ్చారా? ఏమైందా, జాబ్ వచ్చిందా? అరే వచ్చి చెప్తాను ఆగరా. సరే రా. ఇంటర్వ్యూకి వెళ్ళా కదా, ఏమైందిరా? జాబ్ దొబ్బింది. దొబ్బిందా? అమ్మా, నువ్వు ఎక్కడ బాగుపడతావు టెన్షన్ పడ్డాను రా బాబు. ఏరా ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడిగారు? ప్రత్యుత్పత్తి అంటే ఏంటని అడిగారా? ఏం చెప్పావు? పత్తిలో అదో రకం అన్న. పత్తిలో అదో రకం అన్న. తర్వాత ఏం అడిగారు? ఉత్పత్తి అంటే ఏంటని అడిగారు. ఏం చెప్పావు? పత్తిలో చీప్ క్వాలిటీ ఏంటి ఇది అన్న. ఇంకేం అడిగారు? అసలు పత్తి దేంతో తయారు చేస్తారని అడిగారు. ఏం చెప్పావు? ప్రత్యుత్పత్తి వల్ల వచ్చేది పత్తి అన్న. ప్రత్యుత్పత్తి వల్ల వచ్చేది పత్తి అన్న. నీ బొందరా, నీ బొంద. నేను ఇంటర్వ్యూకి వెళ్ళా. ఏమైంది? ఎలాగని ఒకే క్వశ్చన్ అడిగాడు. ఏంటిది? ఎందుకు ఎంత లేట్ గా వచ్చావని. ఏం చెప్పావు? నా ఇష్టంలాగా వస్తా అన్న. నా ఇష్టంలాగా వస్తా అన్న. పేపర్లో న్యూజిలాండ్ అదిరిపోతాయి చూ. జేమ్స్ కెమెరాన్ తీస్తున్న ఫిదా 2 లో హీరోగా నాగబాబు గారు, హీరోయిన్ గా నేను చేస్తా అంటున్న షకీరా బిట్నీ స్పియర్స్. నూతన సినిమాకి హీరో ఆడిషన్స్ కెళ్ళి సెలెక్ట్ అయిన రష్మి. మీ ఇంట్లో ఏమంటున్నారా? ఎవరితో తిరగద్దు అంటున్నారా? అదే నీతో తిరగద్దు అంటున్నారు. నేను మాత్రం చెప్పేశారు మా ఇంట్లో. ఏమని? ఏమైనా సరే అదలతో తిరుగుతాను. మీ రత్కోర్మకాల చెప్పు. కొంచెం అడ్రస్ చెప్పరా? మావాడు చెప్తాడు. ఓ ఇదే సింపుల్. ఇలా స్ట్రైట్ కి వెళ్ళి రైట్ తిరిగి లెఫ్ట్ తిరగండి వచ్చేస్తుంది. అలా కాదు బాయ్, ఇలా ఎదురుతో వస్తుంది. ఎవరో చెప్పండి. ఎవరో చెప్పండి. వచ్చిన వాళ్ళు అందరూ ఏడిపోయకుండా ఏదైనా పని చేయొచ్చు, బతకొచ్చు కదరా. నాకేంటి, కూర్చొని తిన్నా సరే 10 తరగలు తిరగదు. అబ్బా మరి నీకు 1 మంత్ తర్వాత నేను కూర్చొని తింటా. ఎలాను? మా ఇంట్లో డైనింగ్ టేబుల్ అమ్మేస్తున్నారు. బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. రే ఎందుకురా వచ్చిన వాళ్ళు అందరు ఇలా సతాయిస్తారు? ఏరా అప్పారావు, ఇప్పుడు మీ ఫ్యామిలీ జోలికి వచ్చాం మేము. మీరు దేవుడురా బాబా. ఏత్తుకుండు అలా ఉండు. పక్కింట్లో దిగినట్లున్నారు కొత్తగా. అవును. అమ్మాయి సుకన్య, నాన్న కొంచెం టీ తీసుకొచ్చి పెట్టమ్మా. టీ ఏదే? చల్లిపోయింది నాన్న. ఈ ఏడు ఎవడో ఒక అయ్య చేతిలో నిన్ను పెట్టేస్తే నా బరువు బాధ్యతలు తీరిపోతాయమ్మా. పెద్దగా కట్న కానుకలు కూడా ఇచ్చుకోలేను. నువ్వే కుక్కకి ఇచ్చినా ఏ పందికి ఇచ్చినా నేను చేసుకుంటాను నాన్న. బుర్ర తక్కువ ఎదవల్లారా. ఇంట్లో కరెంటు పోయింది, వచ్చిందా? రాలేదు నాన్న, ఫోన్ చెయ్యి. సరే చేస్తానులే. సార్ నమస్కారం సార్. ఇంట్లో కరెంట్ పోయిందంటగా, అదిగా వచ్చా. నేను ఇంకా ఫోన్ చేయలేదు బాబు. ఫోన్ చేయలేదు కదా, అదే ఈ నెంబర్ చేయండి, మళ్ళీ వస్తా. ఓకే. హలో, ఇప్పుడు కరెంటు. చెప్పండి సార్. నేను ఇంకా మాట్లాడుతూనే ఉన్నాను బాబు. మావాడు చెప్పండి, నేను వస్తున్నాను చెప్పి అందుకే వచ్చాను. ప్రాబ్లం ఏంటి? కరెంట్ రావట్లేదు. చూస్తాను కొంచెం సాగండి. హలో, బాత్రూమ్ అది. పర్లేదు, ఎక్కడ చూద్దాం. ఇంట్లో అమ్మాయి లేదండి? అమ్మాయిని గురించి నీకెందుకు? ఊరికి రెంచి ఏమైనా హెల్ప్ చేస్తుందేమని చెప్పి. ఇంట్లోనే ఉంది బాబు. హాయ్ అండి. ఏంటి ప్రాబ్లం? ఏం లేదండి, ఈ రెడ్ వైరుని ఈ ఎల్లో వైరుని కలపాలి. ఈ లోపల మన ఇద్దరం మాటలు కలాలి, మన మనసులు కలాలి. వెంటనే మనకి కరెంట్. నేను చూసుకుంటానండి. రేపరావు అయ్యా, రెంచ్ ఉందా? సో క్యూట్. ఇప్పుడు చూడు, వాళ్ళ ఇంట్లో నీళ్ళు రావు. నమస్కారం సార్. ఏంటి బాబు? మీ ఇంట్లో నీళ్ళు రావట్లేదు, అందుకే వచ్చా. మా ఇంట్లో నీళ్ళు వస్తున్నాయా? ఇప్పుడు చూడండి సార్, రావు. అమ్మా, నీళ్ళు వస్తున్నాయి, రావట్లేదా? రావట్లేదు నాన్న. రావట్లేదంట బాబు. చూసారా, అది మరి. ఇప్పుడు ప్లంబర్ కోసం నేను కాల్ చేయలేదు కదా మీరు. మాకు తెలిసిపోద్ది, ఏరియాలో మేమందరం బాగా పేరున్నోళ్ళండి. ఓకేనా? అమ్మాయి ఎక్కడ ఉంది సార్? మాట్లాడితే అమ్మాయి గురించి అడుగుతున్నా ఎందుకు బాబు? అమ్మాయి ఎక్కడ ఉంది సార్? లోపల ఉంది. వంటగదిలోనా? వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ చెక్ చేయాలి. గ్యాస్ కి కరెంట్ కి సంబంధం ఉంది. కరెంట్ ఉంటుంది కదా సార్? సార్ వంటగది ఎటు? సంబంధం సార్ వంటగదిలో షింక్ ఉంటుంది, అక్కడ చెక్ చేద్దాం. వాటర్ వస్తున్నా లేవు. అటే ఉంది. ఇది నా పేరు రామ్ ప్రసాద్. నా పేరు సుధీర్. నా పేరు సుబ్బారావు. చూసుకోండి. నువ్వేంటే పద్దాక లోపలికెళ్ళు. హలో నాన్నగారు, మార్కెట్ కి వెళ్తుంటే మీ పాకెట్ లో 10 కోట్లు కొట్టేశాడా? 10 కోట్ల పాకెట్ లో 10 కోట్ల బాబు? అవునండి. మా పాకెట్ ఎంత వరకు ఉంటది? నేను 100 కోట్లు ట్రాన్స్ఫర్ పెడతాను, జాగ్రత్త. మొత్తం ఎంత డబ్బు ఉంది బాబు మీ దగ్గర? మాకు ఎంత ఉందో ఆస్తి తెలియక లెక్క పెట్టడానికి ఇద్దరు పనులు వెళ్ళారండి, మొన్న ఇంకా రాలేదు. అంత ఆస్తుందా బాబు? ఇట్లా నువ్వు కూర్చో. నాయన ఎలక్ట్రిషియన్ ఏం చేయొద్దు. నువ్వు చిన్నగాని బుట్టలో వేసి మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకేనన్నా, ఓ ఎల్లు.
ఏంటయ్యా పని చూసుకో. అదే పైప్ పైపు. పైపే. నువ్వు నాకు చాలా నచ్చావు. నీకోసం నేను మన హైదరాబాద్ మెట్రోలో ఉందా రాసేస్తాను నీకు. మెట్రో రాసేస్తావా? మీ ఇంటికి మా ఇంటికి ట్రాఫిక్ జామ్ అనకూడదు, డైరెక్ట్ ట్రైన్ వెళ్ళిపోలేదు ఇంటికి. ఇంకేమేమి ఇస్తావు? నీకేం కావాలి చెప్పి చార్మినార్ కావాలా? అదొద్దు మొన్న అమ్మేసాం. హలో అమ్మా, డబ్బులు ప్రింట్ చేసే మిషన్ పాడైపోయిందా? బాబు మీ దగ్గర మిషన్ ఉందా? మా ఇంట్లో మిషన్స్ ఉంటాయండి. ఇదే ఒక పెద్ద మిషన్. అదేం లేదా, గ్రీన్ బటన్ ఒకసారి తీసి దాంట్లో కొంచెం కొబ్బరి నుండి పోసి మళ్ళీ వేసి నొక్కండి, వచ్చేస్తా. వచ్చిందా? అయ్యో 10,000 నోట్స్ ఇంకా రాలేదు. డాడ్ కి చెప్పు 2,000 నోట్స్ చేయమని. అడ్జస్ట్ సరి కట్ చేయండి, లాస్ట్ టైం చాలా ప్రాబ్లం అయింది. మళ్ళీ మోడీకి నేను సమాధానం చెప్పాలి. అది ఏంటి మోడీకి మీరు సమాధానం చెప్తారా బాబు? మోడీ చేస్తాడు. హలో మోడీజీ, బత్తాయి బత్తాయా? ఓకే నోట్స్ ఆ జాయిగా. బాయ్ సార్ మీరు ఇట్రండి సార్, మీరు లేండి ఫస్ట్ మాట్లాడించాలి కానీ అమ్మాయి ఏమడగరు, కరెంట్ పని చూసుకోండి. బాబు మీరు కూర్చోండి. వాడి దగ్గర పెద్ద డబ్బులు మిషనే ఉందంటే వాడిని లైన్ లో పెట్టి సంగతి తర్వాత చూసుకోవచ్చు. నా పేరు సుధీర్, ముద్దుగా అందరూ సిడ్ అని పిలుస్తారు. యు సో క్యూట్ నో. ఐఎమ్ హాట్ ఆల్సో. కూర్చోండి. తాజ్ మహల్ కావాలా మీకు? డబ్బులు ఇస్తావా? తాజ్ మహల్ ఎవడో ఏంటండి, షాజహాన్ డబ్బు ఇచ్చింది నేనే కట్టమని చెప్పి. బాబాయ్ ఏంట్రా ఏంటి రావడం ఇంత టైం పట్టిందండి నీకు? అడ్రస్ నెత్తుకుని వచ్చేసరికి. అవును ఏంటి ఈ ఎదవలు ఎక్కడ ఉన్నారే? ఎదవలు కాదురా, కోటీశ్వర్లు. కాదు బాబాయ్, అడ్రస్ అడిగితే నన్ను ఆడుకున్న వీళ్ళిద్దరే. రాంచి కాదు రెంచి. ఇదిగో రెంచి. రెంచి నీ దగ్గర నుంచి తీసుకోవడం ఏంటి? ఈ ఇద్దరు ఎదవలు ఏం పనిపాటు ఉండదు వాళ్ళకి. అవునా? నేను చెప్పానా? మా పైప్ పీకింది కూడా ఆడే, కరెంట్ పోగొట్టింది కూడా ఆడే. నేను చూస్తాను బేబీ. కరారా లోపల కొరుకుతున్నావు ఏమరా? ఏం కొనిస్తావరా? చార్మినార్ అందులో 3 పిల్లలు ఈయన కట్టినంట, ఒక పిల్ల ఇంకోటి ఎవడు కట్టినరా? అమ్మా ఇదిగో బాత్రూమ్ లోకి వెళ్ళాడు చూడు. అది కదమ్మా. ఏంది వీళ్ళింటికి మా ఇంటికి అంటే ట్రాఫిక్ జామ్ లేకుండా ఈయన మెట్రో వేపిస్తాడంట. ఈయన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. కోడి కూసింది 3 అయినట్టుందిలే. నీ చేత 3 ముళ్ళు వేయించుకునే దగ్గర నుంచి రోజు 3ంటికి లేవడమే సరిపోతుంది నాకు. ఏడ్చావులే. ఆవాలు తీసుకున్నావా? తీసుకున్నాను. ఇటు ఏరి ఒకటి గిన్నెలే. ఎవరైనా ఆవాలు వంటకు వాడతాడు, వీడేమో వీటితో నాకు వ్యాయామం చేస్తున్నాడు. ఏమనంటే ఆరోగ్యం మహాభాగ్యం అంటాడు. ఏమే గొనుకోకుండా పని చేయలేరా మీరు? గొనుకుడు ముఖం దానా? అవును మనం లేచాం, ఇంకా చక్రపాణి లేవలేదేంటి? ఈ చేత 3 ముళ్ళు వేయించుకునే దరిద్రానికి 3ంటికి నేను లెగుస్తాను. అందరు ఎందుకు లెగుస్తారు? లేవాలి. ఆరోగ్యం నా ఇంట్లోనే కాదు, నా పక్కింట్లో కూడా ఉండాలి. లేకపోతే నేను అనారోగ్యం పాలవుతా. చక్రపాణి ఏంటి భాగ్యరాజా ఈ టైంలో నిద్ర లేపో? నువ్వు బాగుండాలని లేపా. బాగానే ఉన్నాగా. ఏంటి బాగుండేది? టైం 3 అవుతుంది. జ్ఞానం లేని జంతువులు అడవిలో మనకంటే ముందు లేస్తున్నాయి. జ్ఞానం ఉన్న నువ్వు మాత్రం లేలేకపోతున్నావు చక్రపాణి. ప్రపంచంలో నిరంతరంగా పనిచేసేది 2 ఒకటి సూర్యుడు, 2 గుండె. సూర్యుడు హట్ అయితే భూమి ఉండదు, గుండె హట్ అయితే నువ్వు ఉండవు చక్రపాణి. 3ంటికి నిద్ర లేపి సూర్యుడు అంటావు, గుండె అంటావు, అసలు నీకేం కావాలరా? నాకేం వద్దు. ఇప్పుడు కాళ్ళు చేతులు ఆడిస్తే జీవితాంతం ఆడుతూ పాడుతూ గడుపుతావు చక్రపాణి. కాసేపు వాకింగ్ చేద్దాం. వాకింగ్? 3ంటికి నిద్ర లేపి వాకింగ్ చేద్దామంటావేంట్రా? ప్రపంచం అంతా పడుకుందిరా. ప్రపంచం పడుకుంది కాబట్టి ప్రపంచంలో ఇన్ని హాస్పిటల్, ఇంతమంది డాక్టర్లు. ప్రపంచం ఒకసారి 3ంటికి లేచి పరిగెత్తింది అనుకో, ఒక హాస్పిటల్ ఉండదు, ఒక డాక్టర్ ఉండదు. ప్రపంచం అంతా పరిగెత్తిన 3ంటికి చల్లో నేను పరిగెత్తలేనురా. నన్ను వదిలేరానికి దండం పెడతా. ఈ దేహం నిన్ను ఏం అడిగింది చక్రపాణి? దేహి అని కాసేపు వ్యాయామం అడిగింది. ఈ దేహం దాహం తీర్చలేని వాడికి ఈ దేహం ఎందుకు చక్రపాణి? ఈ దేహాన్ని వదిలే చక్రపాణి, వదిలే. ఏంటమ్మా ఇది? నన్ను ఏం చేయమంటావు అన్నయ్య? నన్నే 3ంటికి లేపి ఆవాలు ఏరిస్తున్నాడు నాతో. రా చక్రపాణి, కాసేపు వాకింగ్ చేద్దాంరా. ఏమండి ఆవాలు ఏరేసారండి? ఏరావా? ఈ పంచదారేరు. మళ్ళీ పంచదార? పంచదార తింటే ఫ్యాటు, అదే పంచదార ఏరితే బాడీలో ఉన్న ఫ్యాటు అవుట్. ఏంటి నీకే డౌట్? ఏం లేదండి. అయితే ఏరు. వీడి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి 3ంటికి లేచి ఆవాలు పంచదార ఏరడమే సరిపోయింది నా బతుకు. పొట్టను పెంచితే రోగం వస్తుంది, అదే చెట్టును పెంచితే ఆక్సిజన్ వస్తుంది. ఈ చిన్న లాజిక్ తెలుసుకోకపోవడం మన దౌర్భాగ్యం చక్రపాణి. ఏంటి చక్రపాణి అలా కూర్చున్నావు? లే చక్రపాణి. భాగ్యరాజా నీకు దండం పెడతానురా. ఈ చల్లో నేను పరిగెత్తలేనురా. కోట్లు అడిగాను చక్రపాణి. 3ంటికి లేచి వాకింగ్ చేద్దామని అడిగాను. ఆ కోరిక కూడా తీర్చలేవు చక్రపాణి. ఏమే ఏరడం అయిందా? సగం అయిందండి. సగం అయిందా? ఉప్మారవ్వ ఉందా ఇంట్లో? ఏమండి ఏరడానికి కాదే, టిఫిన్ కి ఉందా అని అడుగుతున్నా. ఉంది, రండి వెళ్దాం. పద టిఫిన్ చేద్దాం పద. చక్రపాణి
ముందు కొట్టే అలవాటు కూడా లేదు కదా నీకు. చెరువు కట్టు మీద అడ్డంగా పడుకున్నావు ఏంటివే? చెరువు గట్టు మీద ఈ దరిద్రుడు 3ంటికి లేపి నన్ను నడ్డు మీద వదిలేసాడా? భాగ్యరాజా, భాగ్యరాజా! ఏంటన్నయ్య? భాగ్యరాజాడి పడుకున్నాడన్నయ్య. పడుకున్నాడా? పడుకోవడం ఏంటమ్మా? రోజు 3ంటికి లెగుస్తాడు, 7ంటికి పడుకుంటాడు. 3ంటికి లేచి 7ంటికి పడుకుంటాడా? సైకో సంఘానికి సెక్రటరీలా ఉన్నాడు వీడు. ఒకసారి ఆయన లేపు. అన్నయ్య నేను లేపలేనన్నయ్య. ఇప్పుడు కనుక నేను ఆయన లేపాననుకో 10 కిలోల పెసరపప్పు చల్లి పగలంతా ఎరమంటాడు. చక్రపాణి, చక్రపాణి! చక్రపాణి నువ్వు రా ఎర్రి, చక్రపాణి నువ్వు రా ఎర్రి. ఒకరి పేరు ఒకరు పెట్టాడు. అది కాదు భాగ్యరాజా, 3ంటికి లేవాలి, వ్యాయామం చెయ్యాలి అని పెద్ద పెద్ద విషయాలు చెప్పావే. అవును. మరి నువ్వెంట్రా వచ్చి పడుకున్నావు? 3ంటికి లేపింది నీ ఆరోగ్యం గురించి, 7ంటికి పడుకుంది నా ఆరోగ్యం గురించి. నువ్వు పడుకో, నువ్వు పడుకో. మరి నేను ఎప్పుడు పడుకోవాలరా? ఎప్పుడు పడుకో? మరి ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళాలరా? ఆఫీస్ అనేది నీకు సంబంధించిన విషయం, ఆరోగ్యం అనేది నాకు సంబంధించిన విషయం. నీ ఆరోగ్యం గురించి నేనేనో చేయగలను కానీ నీ ఆఫీస్ గురించి నేనేం చేయగలను చెప్పు? తెలివి లేదా పడుకున్నాను లేపడానికి? లేదా ఇంత కూడా? ఈ చక్రపాణి లేపిన దగ్గర నుంచి నిద్ర పట్టి చావట్ల. ఎవరైనా నిద్ర లేపితే నాకు నరకాలనిపిస్తుంది. ఎక్స్ప్రెషన్ తెస్తున్నా అంటే టీ పొడి ఏమైనా జల్లనా? టీ పొడి ఏమైనా జల్లనా? అయ్యో వద్దండి. లోపల టీ పట్టుకొని రాపో. ఓ పెద్ద పెద్ద ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఇక్కడ. జాగ్రత్త, మెల్లిగా నడువే, మెల్లిగా. మీ ఆవిడకి డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు? వచ్చే నెల 16వ తారీఖు ఇచ్చారండి. నీకెప్పుడు ఇచ్చారు? నీకెప్పుడు ఇచ్చారు? ఏంటి భాగ్యరాజు నువ్వు మాట్లాడేది? నాకు డెలివరీ డేట్ ఎత్తువేంటి? మరి లేకపోతే ఏంట్రా? మీ ఆవిడ కడుపు కంటే నీ కడుపు పెద్దగుందిరా, నీ కడుపు పెద్దగుందిరా దరిద్రుడా. దేశంలో రైతులు పంటలు పండిస్తుంటే ఎక్కడ పోతుందో అనుకున్నా, మొత్తం ఇక్కడ ఉందన్నమాట, మొత్తం ఇక్కడ ఉందన్నమాట. అరే దరిద్రుడా, పొలం బాగుండాలంటే కడుపు తీయాలి, ఆరోగ్యం బాగుంటే బాడీలో కొవ్వు తీయాలరా దరిద్రుడా. పిడికిడి బొట్ట పట్టుకొని పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నావు. అది పిడికెల పట్టారా? దాంట్లో అమరావతి కట్టొచ్చురా, దాంట్లో అమరావతి కట్టొచ్చురా. కొంచెం అన్నం ఉంటాయమ్మా. చూడరా, ఇక్కడేమో ఆకలి బాధ, ఇక్కడేమో అరగని బాధ. నా దేశం అభివృద్ధి చెందిందని అడిగితే ఎక్కడ చెందిందని అడిగితే ఏమని చెప్పాలరా? ఇక్కడ చెందిందని అడగాల, ఇక్కడ చెందిందని అడగాలరా? నేను నీకేం అపకారం చేశాను రా? ఏమని చెప్పాలరా? అభివృద్ధి ఎక్కడ అంటే ఎవ్వరికి ఏం చెప్పనక్కర్లేదులే గాని. అన్నయ్య మీరు వెళ్ళండి. అనవసరంగా ఇటు పక్క వచ్చాం మనం. పక్కింటోళ్ళని ఎదిరింటోళ్ళని వచ్చిపోయే వాళ్ళందరినీ ఆపుతుంటావు. అసలు ఏంటి నీ బాధ? నా బాధ ఏంటంటే ప్రతి వాడు నెల వచ్చే శాలరీల గురించి చూసుకుంటున్నాడు కానీ బాడీలో పెరిగే క్యాలరీల గురించి చూసుకోవట్లా. అదే నా బాధనే, ఇంకేం బాధ లేదు రాది. ఏమే కోడి కూసిందిలే? ఆవాలు తీసుకున్నావా? తీసుకున్నాను. దా ఇటు ఆవాలు ఏరి దీంట్లో. ఆరోగ్యం ఆరోగ్యం చెప్పి ఆవాలు ఎరుస్తున్నాడు. గొనుకోకుండా ఏం పని చేయలేరన్న మీరు? మీ గొంతులో పొగ గొట్టం వేస్తే గానీ తిక్క కుదరదు మీకు. నేను ఇంకా చక్రపాణి లేవలేదంటే నిన్నే కదా ఆరోగ్యం గురించి అరగంట చెప్పాను. చక్రపాణి, చక్రపాణి లెటర్ ఉందండి. గౌరవనీయులైన భాగ్యరాజు అనబడే నీచుడికి ఫ్రస్ట్రేషన్ తో చక్రపాణి రాయనిది 3 గంటలకి నిద్ర లేవడంట్రా దరిద్రుడా. నువ్వు 3 గంటలకి నిద్ర లేపి 7 గంటలు పడుకుంటావా? పైగా ఆరోగ్యమే మహాభాగ్యం అని పిచ్చి ఫిలాసఫీ చెప్తావురా. ఆ మహాతల్లిని చూడరా, ఆవులిస్తూ ఆవాలు ఏరుకుంటుందిరా. నువ్వు నన్ను 3 గంటలు లేపుతావని నాకు తెలుసురా. అందుకే నీకు చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసి కాకినాడ వెళ్ళిపోతున్నాను రా. కాకినాడ వెళ్ళిపోయాడా? నీ ఆరోగ్యం గురించి కదా నేను 3ంటికి లేపింది, అది మాత్రం అర్థం చేసుకోలేరా? ఏమే నువ్వు ఆవాలు ఏరడం కంటే ఆవులించడం ఎక్కువైపోయింది. ఏరాబా కొన్నేరేనండి. లోపల 10 కిలోల జీలకర్ర వేసాను, ఏరుతుందా? అది ఎప్పుడేసారు? చెప్తారన్ని. ఏమే కోడి కూసిందిలే, జీలకర్ర తీసుకున్నావా? దా ఇంకోడు ఏరు ఏరి ఒకటొకటి గిన్నెలో వేయి. అవును, మన ఇంట్లో పక్కనే కూడా కొత్తగా వచ్చినట్టున్నాడు. ఎవరైనా ఇట్లా? మళ్ళీ కాకినాడలో ఎవర్రా? భాగ్యరాజా. భాగ్యరాజు కాదండి, మరి మధురాజా అండి, మధురాజా అండి. భాగ్యరాజు మా అన్నయ్య అండి, హైదరాబాద్ లో ఉంటాడండి. రండి కాసేపు వాకింగ్ చేద్దాం రండి. 2ంటికి వాకింగ్ చేయడం దరిద్రుడా. నీకంటే మీ అన్నయ్య 3 గంటలు లేపేవాడు. హైదరాబాద్ లో మా అన్నయ్య 3ంటికి ఎత్తాడండి, నేను 2ంటికి ఎత్తానండి. మా 3వ విజయవాడలో ఉంటాడండి, 1 గంటకు ఎత్తాడండి. మా 4వ వైజాగ్ లో ఉంటాడు, 12ంటికి ఎత్తాడండి. మా చిన్నోడు చిత్తూరులో ఉంటాడండి, వాడు పడుకోనంటే రాతంతా వాకింగ్ చేస్తుంటాడండి. ఏమన్నదమ్ములురా మీరు? మీ పిల్లల చేత రాత్రులంతా జీలకర్ర ఆవాలు ఏరుస్తూ ఉంటారు, మీరు రాత్రులంతా వాకింగ్ చేస్తూ ఉంటారు. ఎట్లా పుట్టారా మీరు? వాకింగ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం అంటే
కాకినాడలో కూడా ఉండండి రా. కాకినాడలో కూడా. ఏమంటే మీరు 2 రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళాము 5 అన్నదమ్ములు